గుడ్ మార్నింగ్ అండి. ముందుగా 2 రాష్ట్రాల్లో టెట్ రాయబోయే అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ అండి. తెలంగాణ గవర్నమెంటు, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డిసెంబరు, జనవరి నెలలో టెట్ నిర్వహించబోతుంది. అలాగే 2011 ముందు టెట్ వితౌట్ టెట్ టీచర్స్ అందరికీ టెట్ తప్పనిసరిగా అని అంటున్నారు కాబట్టి, నేను చేసేటువంటి ఈ వీడియో వారందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కొలీగ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఈ టెట్‌లో అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ విభాగం ఉంటుంది. విభాగంలో 30 మార్క్స్ ఉంటాయండి. ఈ 30 మార్క్స్ టెట్ ఇంగ్లీష్ నుండి 30 మార్క్స్‌ని ఈజీగా మనం ఎలా గెయిన్ చేయొచ్చో ఈ ఛానల్ ద్వారా నేను మీకు పరిచయం చేస్తాను. చాలా తేలిగ్గా వివరిస్తాను. కాబట్టి ఈ ఛానల్‌ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మీ ఖాళీ సమయంలో రోజుకు 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈ వీడియో చూడగలరని ఆశిస్తున్నాను. టెట్ ఇంగ్లీష్ విభాగంలో మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయండి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్‌కి ఇస్తారు. మనకి ఈ పోర్షన్ నుంచి 30 మార్క్స్. ఇంగ్లీష్‌లో 30 మార్క్స్. పేపర్ 1 గాని, పేపర్ 2 గాని 2 రాసే అభ్యర్థులు 30 మార్క్స్ గెయిన్ చేయాల్సొస్తుంది. దీంట్లో 24 క్వశ్చన్స్ మీకు కంటెంట్ అంటారు. దీన్ని గ్రామర్ పార్ట్ అంటారు. 24 క్వశ్చన్స్ వస్తాయి. 24 మార్క్స్‌కి గ్రామర్ ఉంటుంది. అలాగే 6 క్వశ్చన్స్ పెడగాగి అంటాం దీన్ని. ఈ పెడగాగి నుంచి మనకి 6 మార్క్స్‌కి 6 క్వశ్చన్స్ అడుగుతుంటారు. టోటల్‌గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ మనం ఈ ఇంగ్లీష్ పార్ట్ నుండి మనము గెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 24 కంటెంట్ 24 గ్రామర్ పార్ట్ నుంచి 24 అవుట్ ఆఫ్ 24కి 20 మార్క్స్ ఈజీగా వచ్చేటట్టుగా నేను మీకు వివరణతోటి చాలా సింప్లీగా తేలికగా మీకు వివరణ ఇస్తాను. ఈ ఛానల్ ద్వారా మీకు వివరణ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఈ ఛానల్ చూడాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు ఈ గ్రామర్ పార్ట్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు టెట్, మనం వాటికి ఆన్సర్ ఎలా చేయాలి అనేది ముందుగా మీకు క్వశ్చన్స్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక టెట్ సిలబస్ లో ఇంగ్లీష్ విభాగం నుండి ముందు అసలు ఏ టాపిక్స్ ఉంటాయనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు అంటారు. తర్వాత ఆర్టికల్స్, నిబంధనలు అంటారు. ప్రిపోజిషన్స్, విభక్తి పదాలు అంటారు. వెర్బ్ ఫార్మ్స్, క్రియారూపాలు అంటారు. క్వశ్చన్ ట్యాగ్స్, ప్రశ్నాంతికలు అంటారు. వాయిస్, వీటినే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటారు. కర్తరి వాక్యము, కర్మణి వాక్యం అంటారు. అలాగే స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యము. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అంటే అడ్జెక్టివ్స్ కి 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. వాటిని ఎలా చేంజ్ చేయాలో ఈ టాపిక్ ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాత సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్, సాధారణ, సంయుక్త, జటిలమైన సెంటెన్స్ అంటారు, వాక్యాలు అంటారు. తర్వాత ఫ్రేజల్ వేవ్స్ అని, తర్వాత యాంటనిమ్స్, వీటిని ఆపోజిటివ్ వర్డ్స్ అంటారు, వ్యతిరేక పదాలు. సినానిమ్స్, వీటిని నానార్థాలు లేదా సేమ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటారు. అలాగే స్పెల్లింగ్ టెస్ట్ ఇస్తారు. లెటర్ అనేటువంటి కాన్సెప్ట్ లెటర్ మీద ఉంటుంది. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాతీయాలు లేదా సొంత వాక్యాలు. అలాగే ఫ్రేజల్ వెర్బ్స్, తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఇలాంటి ఈ 20 టాపిక్స్ పైన మీకు క్వశ్చన్స్ అరైజ్ అవుతుంటాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ కరేజ్ ఓన్ హిమ్ హానర్ అనేటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఈ సెంటెన్స్ లో ఏదో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి లేదా దీన్ని బోల్డ్ గా మరొకసారి డబుల్ ప్రింట్ చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫ్రమ్ ద అండర్లైన్ వర్డ్ అంటుంటారండి. అంటే ఇక్కడ మనకున్నటువంటి ఈ పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏ పార్ట్ కు సంబంధించిందో మనల్ని ఐడెంటిఫై చేయమంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అడ్జెక్టివ్, సెకండ్ ఆప్షన్ నౌన్, థర్డ్ ఆప్షన్ వెర్బ్, ఫోర్త్ ఆప్షన్ అడ్వర్బ్, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. మనకు అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 4 ఆప్షన్స్ లో మనము రైట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే హానర్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. హానర్ అనేది నౌన్. నౌన్ అనగానే మీకు డౌట్ వస్తుంది, నౌన్ అనేది నేమింగ్ వర్డ్ కదా, ఇక్కడ హానర్ అనేది ఎటువంటి నేమ్ తెలియపట్టదు కదా, ఇది ఎలా అయింది అనే డౌట్ మీకు వస్తుంది. ఇక్కడ హానర్ అనేది గౌరవము అని అంటాం దీన్ని. సో ఈ గౌరవము అనేది మనకి ఏ నౌన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మీన్స్ విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్
దే ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. దే హ్యావ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ. వీటికి భౌతిక స్వరూపం అంటూ ఉండదండి. అలాంటి వాటిని నౌన్స్ అంటారు, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వీటిని తెలుగులో అగోచర నామవాచకము లేదా గుణవాచక నామవాచకం అంటారు. సో ఈ రకంగా ఇలాంటి క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ పైన ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ ని అది నౌన్ పార్టా, అడ్జెక్టివ్ పార్టా, వెర్బ్ పార్టా, అడ్వర్బ్ పార్టా లేదా ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా ఏదో ఒకటి ఐడెంటిఫై చేయండి అంటారు. ఈ టాపిక్ ఈ రకంగా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దామండి. ఈజ్ డాష్ యూరోపియన్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ ఎన్, థర్డ్ ఆప్షన్ ద, ఫోర్త్ ఆప్షన్ నో ఇచ్చారు. సో ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అనేది మనం ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆర్టికల్స్ అని తెలిసిన తర్వాత ఆర్టికల్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ ఏ యూజ్ చేస్తారా, యాన్ యూజ్ చేస్తారా, దా యూజ్ చేస్తారా అని చూడాలి. ఇక్కడ యూరోపియన్ అనేటువంటి వర్డ్ వచ్చిందండి. దీన్ని మనం యూరోపియన్ అని చదువుతున్నాము, అంటే యూరోపియన్ అని చదువుతున్నాం. దీంట్లో యా అనేటువంటి అక్షరము హల్లు అనేటువంటి శబ్దాన్ని కలిగి ఉంటుంది. సో అల్లు శబ్దాన్ని కలిగి ఉంది కాబట్టి దీని ముందు ఏ రావాలి. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇవి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏ ఎక్కడ యూజ్ చేస్తారు, యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు, దా ఎక్కడ యూజ్ చేస్తారు అనేటువంటి పాయింట్ చేస్తే తెలిస్తే మనకి ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను మీకు చాలా క్లియర్ గా ఏన్ ఎక్కడ యూజ్ చేస్తారు, యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు, దా ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మన ఛానల్లో సపరేట్ ఆర్టికల్స్ అనే టాపిక్ పైన మీకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. జస్ట్ 10 minutes లోనే, ఒక 10 నిమిషాల్లోనే ఈ ఆర్టికల్స్ ని చాలా వివరణాత్మకంగా తెలుగులో చాలా క్లుప్తంగా మీకు ఎలా యూజ్ చేస్తారో మీకు ఉపయోగపడే విధంగా నేను దీని మీద టాపిక్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఛానల్లోకి వెళ్ళి ఈ టాపిక్ ని మీరు ఒక 10 నిమిషాలు వింటే ఈ ఆన్సర్స్ మీకు ఈజీగా మీకు ఈ టాపిక్ మీద ఆన్సర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి ట్రై చేస్తే చూడండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నారండి. ఇక్కడ ఫస్ట్ సచిన్ ప్లేయిడ్ వెల్ ఎట్ నాగపూర్ ఎస్టర్డే. బి ఆప్షన్ సచిన్ ప్లేయిడ్ ఎస్టర్డే ఎట్ నాగపూర్ వెల్. థర్డ్ ఆప్షన్ సచిన్ ప్లేయిడ్ వెల్ ఎస్టర్డే ఎట్ నాగపూర్. ఫోర్త్ ఆప్షన్ సచిన్ ప్లేయిడ్ ఎట్ నాగపూర్ వెల్ ఎస్టర్డే. ఇక్కడ మనకి 4 sentences ఇచ్చారు. దీంట్లో చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. ఇది యాక్చువల్ గా మనకి ఏ టాపిక్ పైన ఇవ్వటం జరిగిందంటే అడ్వర్బ్ అనేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద మీకు ఇవ్వటం జరిగింది. ఈ అడ్వర్బ్ ని ఎలా యూజ్ చేశారు అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం యూజ్ చేయాలండి. దీంట్లో ఆ సీక్వెన్స్ ప్రకారం కరెక్ట్ గా ఏది యూజ్ చేయబడదో ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. మనకి అడ్వర్బ్ ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనకి ఒక సింపుల్ కోడ్ ఉంటుంది, ఎంపిటి అంటాము. ఎంపిటి. ఎం అంటే మేనర్ అని అర్థము, పి అంటే ప్లేస్ అని అర్థము, టీ అంటే టైం అని అర్థము. సో ఫస్ట్ మేనర్ ఉండాలి, తర్వాత ప్లేస్ ఉండాలి, తర్వాత టైం ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సచిన్ ప్లేయిడ్ ఎట్ నాగపూర్ వెల్ ఎస్టర్డే. ఇక్కడ సచిన్ ప్లేయిడ్ ఎట్ నాగపూర్ ఇది ప్లేసు, వెల్ ఇది మేనరు, ఎస్టర్డే ఇది టైము, పిఎంటి ఆర్డర్ ఉంది. సో ఇది కాదు. అలాగే సచిన్ ప్లేయిడ్, ఇక్కడ ప్లేయిడ్ అనేది మేనరు, ఎస్టర్డే అనేది టైము, ఎట్ నాగపూర్ అనేది ప్లేస్, ఇక్కడ ఎంటిపి ఉంది, ఇది కాదు. సచిన్ ప్లేయిడ్ ఎస్టర్డే, ఎస్టర్డే అనేది ఇది టైము, ఎట్ నాగపూర్ అనేది ప్లేస్, వెల్ అనేది మేనర్. సో ఇది కూడా కాదు. సచిన్ ప్లేయిడ్ వెల్, వెల్ అనేది మేనరు, ఎట్ నాగపూర్ అనేది ప్లేస్, ఎస్టర్డే అనేది టైం. సో ఎంపిటి. సో కరెక్ట్ గా ఈ ఆర్డర్ లో ఏ సెంటెన్స్ అయితే ఉన్నదో ఆ ఆర్డర్ కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అనేది ఈ రకంగా మనం దీన్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతుంటారు. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో నౌన్ ఎలా ఉంటుంది, నౌన్ లో కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఏంటి, ఆ నౌన్ ఎక్కడ యూజ్ చేస్తారు, దాంట్లో సింగులర్ నెంబర్ ఏముంటుంది, ప్లూరల్ నెంబర్ ఏముంటుంది అనేది, అలాగే నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ వీటిని ఎలా యూజ్ చేస్తారు ఎంత ఈజీగా మీకు ఆన్సర్స్ వచ్చేటట్టుగా నేను ఈ ఛానల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ చేశానండి. ఆ టాపిక్ ని మీరు చాలా జాగ్రత్తగా వింటే జస్ట్ ఒక 20 minutes, 15 to 20 minutes
టీచర్స్, ముఖ్యంగా టీచర్స్, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు సెల్ యూజ్ చేసి ఈ టాపిక్ని మీరు ఒకసారి చూస్తే సార్ ఎలా చెప్పారనేది మీకే అర్థమవుతుంది. దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. చాలా ఈజీగా, మార్క్స్తో పాటు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఒక మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఈజ్ సీనియర్ డాష్ మీ ఇన్ సర్వీస్ అనే క్వశ్చన్ చూద్దాం. ఈ ఈజ్ సీనియర్ డాష్ మీ ఇన్ సర్వీస్, ఇక్కడ దాన్, టు, బై, ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్స్ ఇచ్చారండి. ఇది ప్రిపోజిషన్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ సీనియర్, చాలా మంది 90% పీపుల్ సీనియర్ అనగానే సీనియర్ దాన్ మీ అని అంటుంటారు. ఇక్కడ సీనియర్ దాన్ మీ అంటారు. సీనియర్ తర్వాత దాన్ అనేది యూజ్ చేయకూడదండి, వీటిని లాటిన్ కంపారిటివ్స్ అంటారు. సీనియర్ తర్వాత, జూనియర్ తర్వాత, ఇన్ఫీరియర్ తర్వాత, సుపీరియర్ తర్వాత, ఎల్డర్ తర్వాత, ప్రిఫర్ తర్వాత, ప్రిఫరబుల్ ఈ పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ప్రిఫర్ టు, ప్రిఫరబుల్ టు, ఆర్డర్ టు, ఎల్డర్ టు అనేటువంటి ఈ తర్వాత టు అనేటువంటిది ఈజీగా మీకు ఇలాంటివి ప్రిపోజిషన్స్ ని చాలా సింపుల్ గా, ట్రిక్కీగా, అంటే క్లూగా ఎక్కడ వస్తే ఏ ప్రిపోజిషన్ ఆటోమేటిక్ గా వస్తుంది, ఆటోమేటిక్ గా ఇది వచ్చిందంటే దీని తర్వాత టు రావాలి. కాబట్టి ఇలాంటి సింపుల్ గా ప్రిపోజిషన్స్ టాపిక్ ని మీకు ఈజీగా వచ్చేటట్టుగా నేను ప్రిపోజిషన్స్ టాపిక్ కూడా చేశాను. దీని మీద ఈ ఛానల్లో మీరు ఈ టాపిక్ చూసుకుంటే ఈజీగా ఆన్సర్స్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. షీ యూజ్ టు డాష్ లెటర్స్ టు హర్ పేరెంట్స్ అన్నారు. ఇక్కడ రైట్, రైట్స్, రోట్, హ్యాస్ రిటర్న్ అనేటువంటి వెర్బ్ ఫామ్ ఇచ్చారు. ఇది వెర్బ్ కు సంబంధించిన క్వశ్చన్ గా మనం దీన్ని గుర్తించాలి. వెర్బ్ గుర్తించినప్పుడు ఇక్కడ యూజ్ టు అనే వర్డ్ ఉందండి. యూజ్ టు, యాక్చువల్ గా యూజ్ టు అనేటువంటి వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే గతపు అలవాట్లను తెలిపేటప్పుడు, అంటే మన గతంలో తరచుగా చేసే పనులు తెలిపేటప్పుడు యూజ్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాము. దీన్ని మనం అదర్ వర్డ్స్ లో యూజ్ చేసుకుంటాం. దీన్ని అదర్ వర్డ్ అని చెప్పుకుంటాం. హెల్పింగ్ వెర్బ్ లో యూజ్ టు, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు అనేటువంటి 4 వర్డ్స్ ఉంటాయండి. యూజ్ టు అనేటువంటి వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే గతపు అలవాట్లు తెలిపేటప్పుడు యూజ్ చేస్తాము. సో ఆటోమేటిక్ గా టు తర్వాత ఏమి రావాలంటే V1 రావాలి. దానికి ఎస్ గానీ, ఈఎస్ గానీ, లేదా సెకండ్ ఫామ్ గానీ, థర్డ్ ఫామ్ గానీ యూజ్ చేయకూడదు. ఆటోమేటిక్ గా యూజ్ టు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే రైట్ అవుతుంది. యూజ్ టు తర్వాత రైట్ అనేటువంటి V1 రావాలి. పాస్ట్ టెన్స్ అయినప్పటికీ, ఇది సింపుల్ పాస్ట్ అయినప్పటికీ ఇక్కడ V1 రావాలి. చాలా మంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, కాబట్టి వెర్బ్ రెండో రూపం రావాలి కదా, కాబట్టి ఇది ఉంటుందేమో అనేటువంటి అనుకుంటారు. ఇది రాంగ్ అండి, ఇది రాదు. ఎందుకు రాదంటే ఇది పాస్ట్ టెన్స్ అయినప్పటికీ యూజ్ టు అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి, టు ఉంది కాబట్టి తర్వాత V1 రావాలి. ఇది యూజ్ టు ఎక్కడ యూజ్ చేస్తామంటే గతపు అలవాట్లు తెలిపేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ షీ యూజ్ టు డాన్స్ బిఫోర్ హర్ మ్యారేజ్ అంటాం. షీ యూజ్ టు డాన్స్ బిఫోర్ హర్ మ్యారేజ్, ఆమె పెళ్లికి ముందు డాన్స్ వేసేది అంటే ఇప్పుడు కాదు అని అర్థము. సో ఇలాంటి గతపు అలవాట్లు తెలిపేటప్పుడు యూజ్ టు అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తారు. ఇలా ఈ గ్రామర్ పార్ట్ లో ఒక్కొక్క టాపిక్ పైన 1 or 2 క్వశ్చన్స్ మీకు అరైజ్ చేస్తూ మొత్తం టోటల్ గా 24 క్వశ్చన్స్ మీకు అరైజ్ అవుతాయండి. 24 క్వశ్చన్స్ ఇస్తారు, 24 మార్క్స్ వస్తాయి. అలాగే మీకు 6 క్వశ్చన్స్ మెథడాలజీ ఉంటుంది. 6 మార్క్స్ కి మెథడాలజీ ఆర్ పెడగాగి అంటాము. టోటల్ గా 30 మార్క్స్ ఈ టెట్ లో మీకు వస్తాయి. సో ఈ 30 మార్క్స్ కి మీకు అవుట్ ఆఫ్ 30 24 గ్రామర్ పార్ట్ లో నుంచి మీకు 20 మార్క్స్ ఈజీగా వచ్చేటట్టుగా నేను మీకు ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా సీరియస్ గా ఈ 1 month చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఈ ఛానల్ని నన్ను చూస్తూ మీ ఫ్రెండ్స్ కి, మీ కోలీగ్స్ కి అందరికి కూడా ఈ ఛానల్ని పరిచయం చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని ఆశిస్తూ మీకు మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.